కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మనందరికీ సెంటిమెంట్తో కూడుకున్న అంశమైన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం ఏదైతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజేషన్ చేస్తారనే ఒక అంశం ఏదైతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి 11,000 కోట్ల రూపాయలు, సుమారు 11,000 కోట్ల రూపాయలని కేటాయింపు చేశాము, నిధులు ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి, ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి. మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు, మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పకనే చెప్పారు. ఇదేదో వేణీళ్ళు చన్నీళ్ళగా ఉన్నదండి, కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతో మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. ఒకవేళ కాకపోతే నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు, కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వాడు అడగడమో మీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా. దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా. చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఈ పరిమాణాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. అందుకే మేధావులతో చర్చించాలని చెప్పి మా అధ్యక్షుడు మనం 3 రోజుల కింద చెప్పడం జరిగింది. ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ, లేకపోతే కార్మిక సంఘాలు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి. కానీ నిన్న చూస్తే విశాఖపట్నానికి సంబంధించిన ప్రధాన నాయకులందరూ, ప్రతినిధులు అందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అందరూ కలిసి, అందులో కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు. మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి, ఇవాళ జరుగుతున్న మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు, సంతోషమంటున్నారు. కానీ దీన్ని మీరు ఆపారనే మాటను ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోంమంత్రి కానీ, ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటితో ఎందుకు తెప్పించట్లేదు? ఇది సమస్య లేదు, దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోక్కర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు? నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు శాఖ మంత్రి ఉన్నారో వారు ఒక మాట చెప్పారు. ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే 21లోనే దీని ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఇది చేయడానికి వీలు లేదని చెప్పి తీర్మానం చేసింది. ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకు ఈ ముసుగులో
ఈ మాటలు ఎందుకు నిస్సంకోచంగా ఒక అథారిటీగా ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ లేదు అందరూ అనుకున్నట్లున్న రెండవ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని ఈ సందర్భాన్ని సూటిగా అడుగుతున్నాం. కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రయోగపరం చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం. దయచేసి ప్రజల్ని మోసపరచకండి, మభ్యపెట్టకండి. ఎందుకంటే 4 నెలలైన జీతాలు లేవు. మరి దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజీలో? ఎందుకోసం ఆపుతున్నారు? పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. దానికంటే 10 రెట్లున్న సామర్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి 11,000 కోట్లు ఇచ్చారు. ఆకిచ్చిన 15,000 కోట్లలో ఉన్న జీతాలు కానీ బత్యాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు ముడిసలు కొనుక్కోవడానికి కానీ దేనికి ఎనీ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఈ ఇచ్చిన 11,000 కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు ఏంటి? అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి ఏ రకంగా సర్వైవ్ అవుతుంది? ఏంటి మీ తాలూకా యాక్షన్ ప్లాన్? చెప్పారు కదా నాయకులందరూ, కూటమి నాయకులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా. మీరు ఇవ్వండి కార్యాచరణ, మీరు చెప్పండి కార్యాచరణ. నేను ఆశ్చర్యపోయాను. అందులో ఒకరిద్దరు నాతో కొలీగ్స్ ఉన్నారు, అందులో సీనియర్ నాయకులు ఉన్నారు. ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి? అందుకే ఈరోజు మేము ముందుకు వచ్చాం. దీంట్లో ఏదో మతలబు ఉన్నది. ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం మీద ఉందో మన సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు. నిన్న మా అధ్యక్షుడు, మా పార్టీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొంతవరకు దాన్ని ఉపశమనం అని చెప్పిన మాట వాస్తవం. కానీ నేనైతే మాత్రం దీన్ని ఉపశమనం చెప్పడానికి నేను తయారుగా లేను. ఈ ప్రలోభ పెట్టి ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే భాగంలో భాగమని చెప్పని మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మొన్న రోజు తిరుపతిలో జరిగిన ఒక సంఘటన మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పాం. ఇది పూర్తిగా ప్రభుత్వం తాలూకా అసమర్థత వల్ల, అలసత్వం వల్ల జరిగిన సంఘటన అని చెప్పి. ఎందుకంటే గత 5 రోజులుగా చూస్తున్నాం. మా కుంభమేళ కోట్లాది మంది ప్రజలు ఏ విధంగా అక్కడ కుంభమేళ జరుగుతుందో పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళకి, ఈ ప్రభుత్వానికి ఆర్భాటం తప్ప
వాళ్ళకి ప్రచార తప్ప ప్రజల వాళ్ళ ప్రజల తాలూకు ప్రాణాల మీద వాళ్ళకేమి వాళ్ళ భద్రత కల్పించాలనే భావన కానీ ఆలోచన కానీ లేని విషయం తేటతెల్లమైంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ కూడా దాని మీద నిన్న రావడానికి కొద్దిగా ప్రయత్నం చేసింది. నిన్న వచ్చిన హోంమంత్రి గారి తాలూకా ఏదైతే లంచ్ మీటింగో డిన్నర్ మీటింగో ఉందో అది దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ రాణి కంటే పరువును కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ పరువు కాదు సమస్య. జరిగిన సంఘటనకి పూర్వపాత తడకపోవడం ఉంటే అది మన పరువును కాపాడుకోవడం. ఇంకోసారి పునరావృతం కాకుండా ఉంటే అది మన సమర్థతకి నిదర్శనం. కానీ ఇది కాదు. అందుకే ఆ రోజు నేను మీ ద్వారా చెప్పాను, ఏదైతే హైకోర్టు ఉందో న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గారు ఆలోచన చేసి సోమోటోగా మీరు వచ్చి ఎంక్వైరీ జరపాలని కోరామో పత్రికలో వచ్చింది చూసి నిన్న రోజు నేను అందుకే ప్రధాన న్యాయమూర్తి గారికి జరిగిన సంఘటనలన్నింటినీ కూడా పత్రికలో వచ్చిన ప్రతి అంశాన్ని నేషనల్ మీడియా స్టేట్ మీడియా అన్నింటినీ పెట్టి ఒక లేఖను కూడా వారికి పంపించాను. దయచేసి మీరు సోమోటుగా మీరు ఇంటర్వ్యూ అవ్వండి, దీని మీద ఎంక్వైరీ జరపండి. ఇది రాజకీయాలతో అతీతంగా ఉండాలి, రాజకీయాలు తావులేదు. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే జరిగిన సంఘటనకి దాని మీద కొంత ఎవరైతే అలసత్వం వహించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరున్నప్పటికీ కూడా వారికి తగ్గ కొంత వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఉండాలి. లేకపోతే ఇది ఆనవాయితీగా వస్తుంది అనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచాం. ఆ నేపథ్యంలో నిన్న లేఖ కూడా రాశాను. అది లేఖ విడుదల చేద్దాం కానీ మళ్ళీ అది రాజకీయాలతో ముడిపడిపోద్ది కాబట్టి, అది ప్రచార ఆర్భాటం ఉండకూడదు కాబట్టి దయచేసి మీకు అది ఇవ్వట్లేదు. కానీ ఆ లేఖను కూడా వారిని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ అభ్యర్థిస్తూ అది కూడా పంపిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ చెప్పమ్మా. మేము ఇంతవరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశం పట్ల మేము నిశ్శబ్దంగా ఇది ప్రభుత్వ సంస్థగా ఉండాలి, శైలిలో విలీనం అవ్వాలి, ఒకవేళ చివరి వస్తే శైలిలో విలీనం చేయాలి అని పట్టుకొని అనే అంశం మీదే మాట్లాడాం. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా దీన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకుని తప్పి చెడి కానీ ఈ ప్రాంతంలో కానీ కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ గెలిస్తే దీన్ని వాళ్ళు సమర్థించినట్లే అని భావిస్తారు. దయచేసి అలాంటి పొరపాటు చేయొద్దని కూడా ప్రజలు కోరాం. ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు కూటమి నా పెద్దల నాయకులు వచ్చి మేము దీన్ని కాపాడుకుంటాం, మమ్మల్ని నమ్మండి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయమని చెప్పి మాటను చెప్పారు. ఆ మాట మీద కట్టుబడాలని కోరుతున్నాం. ఏదైతే ప్రజా సంఘాలు కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళతో పాటు మేము కూడా ఉద్యమం చేసి దీన్ని ఆపడమే ప్రధాన కర్తవ్యంగా విశాఖ ఉక్కు అందులో హక్కుని ఏదైతే ఉందో ఆ నాడుని కాపాడుకోవడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది, ఎల్లవేళ కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇదండి ఎన్నో సందర్భాల్లో అర్థం వచ్చినప్పుడు ఫ్యాక్టరీ పెట్టిన దగ్గర నుంచి పలు అంశాల్లో దాన్ని కాపాడుకుంటూ వచ్చాం.
సోమోటుగా తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ప్రైవేటిజమైన నిర్ణయాన్ని మేము ఎప్పుడు కూడా సమర్థించదు, ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చాం. సాక్షాత్ ఆ విషయాన్ని కేంద్ర మంత్రి చెప్పాడు. ఇవాళ ఇచ్చిన ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజీ ఏదైతే దివాళా తీయడానికి తయారుగా ఉన్న నేపథ్యంలో, ఒకవేళ దివాళా తీస్తే, ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళు వచ్చి దీని తాలూకు విలువ తగ్గిపోతేనే అనే దృక్పథం ఇచ్చినట్టు ఉంది తప్ప, దీని కాళ్ళ మీద దీన్ని నిలబడడానికి ఇచ్చిన ప్యాకేజీ మాత్రం లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్తున్నాం. నేనదే చెప్తున్నాను. నువ్వు అడిగిందని సమాధానం, నేను అడిగిందా నా సమాధానం నేను చెప్తున్నాను. లేదని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను కదా, అందుకే ఆ ప్రజలను మోసం చేయొద్దని కోరుతున్నాను. నేను అదేగా చెప్తుంది. ప్రజలు 6 గ్యారెంటీలు కూడా నమ్మి కూడా ఓటేశారు, దానికి కూడా మోసపోతున్నారు. అలా మోసం చేయొద్దు దయచేసాను కదా. మా తాలూకా డిమాండ్ విద్యుత్ ఛార్జీ పెంచమని చెప్పారు, ఓటేశారు. 15,000 కోట్లు పెంచారు, పెంచొద్దని కదా మా డిమాండ్. అదే కదా మా డిమాండ్. ఏదైతే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మీద ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, ఎన్నికల ప్రణాళికల్లో పెట్టిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు కట్టుబడి ఉండాలి రాజకీయ పార్టీ అనేది కదా మా తాలూకా డిమాండ్. అదే కదా మేము చెప్తున్నాం. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే బ్రదర్, ఏం తేడా లేదు. వాళ్ళకి పాపానికి సార్ 29 నేను చెప్పాను కదా మీకు, అది మాట్లాడదాం. ఇంకా రేపు చెప్తాం దాని గురించి కూడా. ఫీజు రీయింబర్స్మెంట్ని విడుదల చేయాలి, విద్యార్థుల తరపున విడుదల చేయకపోతే విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని చెప్పాం. చేస్తారని చూద్దాం. 29 లోపు చేస్తారని చూస్తాం, చేసిన తర్వాత ఆలోచిద్దాం. ఇంకా దాంతోపాటు ఇంకా నీకు 15 ఉంది కదా అమ్మఒడి, తల్లికి వందనమా, ఓకే సారీ, అది ఉంది కదా అని చూద్దాం. ఇంకా విడుదలయ్యి మన కాలేజీ ఖాతాల్లో వేసిన తర్వాత అప్పుడు నువ్వు అడిగిన దాన్ని డిస్కషన్కి నేను ఆన్సర్ ఇస్తాను, రైట్ ఆన్సర్ ఇస్తాను. అదే కదండి బాబు నేను అడిగింది. అవన్నీ దాని మీద అదొక సబ్జెక్టు, దీంట్లో కలిపికండి. ఏది కాదు, నాకు ఇవన్నీ కాదు, కానీ ఆయన అడిగితే చెప్పేవాడిని, నువ్వు అడిగితే చెప్పకూడదు. అందరూ ఒకటినా? నీకు కూడా ఉందా దాంట్లో భాగం? ఆ ప్రశ్నలో ఆయన అడిగిన ప్రశ్నలో నీకు కూడా భాగం ఉందా? నీకు ఉందా? అయితే నువ్వు ఎండాల్సి చేస్తున్నావా లేదని, ఆ బ్రదర్ చేస్తున్నా నువ్వు ఎండాల్సి చేస్తున్నావు లేదని అడుగుతున్నావు. ఎండాల్సి చేస్తే చెప్తాను. ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు, దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు. అందరూ ఉండి ఏం మాట్లాడారని పేపర్లు ఏమొచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి, ఆయన ఎన్ని ఎకరాలు కట్టుకున్నాడు, ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు, ఈ పక్కన వచ్చి ఇదా ఇవన్నీ డిస్కషన్లు. ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో దేశానికో ఒక సంబంధించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా, దాని నుంచి ఏది జరుగుతుందని అని చూస్తుంటాం. అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఇదా అండి డిస్కషను. దాని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి, ఇదా చెప్పండి. ఇంకోటి అడిగారు మీరు, రుషికొండ భవనం అని. రుషికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పాను, ప్రభుత్వ భవనం. ఎస్, 500 కోట్లు కట్టి ప్రభుత్వ భవనం ఇచ్చారు, తప్పే ఉంది. ఖర్చు పెట్టి ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా. అందులో ఏదైనా అవతక దొరికితే చూసుకోండి. ఏంటి తప్పేంటి?
అవి ఏంటి తప్పు చెప్పండి, నాకు అర్థం అవ్వలే. ఇప్పుడు 170 ఇవాళ పేపర్లో చూశాను నేను, సిఎన్బిపి పేపర్కి వచ్చి ఓ 2 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆయన దోచుకొచ్చి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు, లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు, గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు తాగుతున్నారు. అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అని మీ ఉద్దేశం. ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా ఖర్చులు అని వాళ్ళు అనుకుంటారు. ప్రభుత్వాల ఉద్దేశాలు వేరు, లక్ష్యాలు వేరు, ప్రజలకు ఆలోచన విధానాలు వేరు. అది వాస్తవం కదా. అంతేకాని దాని గురించి ఒక డిన్నర్ మీటింగు, డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చో ఎడంపక్క ఇరు కూర్చో ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరు ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇవే డిస్కషన్. ఏ కర్మ వచ్చింది చెప్పండి, ఇంకోటి అడగండి. అందుకే అడిగిన ఎండార్స్మెంట్ ఉందా లేదు అంతరం ఎందుకు? అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటే రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా. రాష్ట్రం మా తమిళనాడుని తెచ్చి ఇక్కడనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడితే తప్పు, కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా? ఇప్పుడు మన ఏ జిల్లాలో ఇప్పుడు మన దగ్గర ఉన్న కాదండి మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు ఏ జిల్లా వాళ్ళు? ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు ఓటు వాళ్ళ తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వాకిళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? 100 కిలోమీటర్లు ఉన్నాయి. ఏమీ ఇవ్వండి ఒకసారి నువ్వే ఒకసారి ఆలోచించుకొని అడిగితే బాగుంది క్వశ్చన్. అది అందుకే నువ్వు అడిగా కాబట్టి చెప్పాను. వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం ఇచ్చే యూనిట్ మరి మా ఉద్దేశంలో కాదా? ఏదమ్మా జనసేన ఏంటి అప్పు తప్పే ఉంది అంటే బాధ్యతలు ఏంటి? నాకు అర్థం అవుతుంది. బాధ్యతలు ఏంటి? ఉంటాయి తప్పే ఉంది. మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి? చెప్పు, నా తిరిగొడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటాను. నువ్వు చెప్పు, నువ్వు మరి అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు? అలాగా ఏంటి? రేపు తెలుసు, ఇప్పుడు ఆమోదిస్తారు లేదా రేపు తెలుస్తుంది రా. ఆమోదించడం అనేది ఎన్ని అయిన తర్వాత తెలుస్తుంది. కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం ఇస్తారు ఏంటి? కంటిన్యూ చేయడం ఇంకా తీసేయడం చేస్తారా ఏంటిది? నువ్వు అడిగే క్వశ్చన్కి అది మీ క్లారిటీ లేదు, నా క్లారిటీ ఉంది. సార్ ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఉంటాయి. అయినప్పుడు అడగాలి తప్ప రేపు వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తాడు. నువ్వు రేపు ఉద్యోగం ఉండడం గ్యారెంటీ ఉంది నీకు? ఎవరు చెప్తాడు చెప్పు? పార్టీ వ్యవహారానికి అమ్మా ఏంటిది? ఏమన్నా మీరు మాకు అవన్నీ అప్రస్తుతం. ఎవరికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఉంది, ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు, ఎవరికి ఇంకో పోర్ట్ఫోలియో ఇస్తే మాకెందుకు, ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్ట్ఫోలియో ఉన్న మంత్రులు కానీ వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నా లేదా, ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఇప్పుడు మన రాష్ట్రంలో విద్యా విధానంలోనే ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం కాదన్నారు. ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, పేదవాడి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. ఇదేం ధర్మం అండి? దాన్నే మేము మాట్లాడతాం తప్ప ఎవరు XYZ ఎవరున్నా ఒకటే. వాళ్ళ గురించి తప్పు కదా, అది పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికేం పెట్టుకుంటారో మా విధానాల మీద మాట్లాడుతాం అందుకని తప్ప వాళ్ళ తాలూకా అందరికీ విషయాలు మాకు అనవసరం కాదు. అది వాళ్ళకి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి కానీ మాకెందుకు? మాకు అవసరం లే. మేము ఇచ్చాం,
మేము ఇచ్చాం, తప్పే ఉంది. మా విధానం అది. ఇప్పుడు వాళ్ళు 2 ఇస్తారో 3 ఇస్తారో 1 ఇస్తారో మేము ఎప్పుడైనా విషయం ఇస్తాం, మీరు అడుగుతాం. కానీ నేనైతే మాత్రం దాంట్లో నాకు నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానాలు వాళ్ళు వెళ్తారు. ఆ విధానాల్లోనూ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బదాడితే దాని మీద మేము మాట్లాడాల. ఆమె ప్రతిపక్ష పార్టీగా తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా. ఇంకా మిగతా విషయాలు మాట్లాడే మాకు ఎవరికి రైట్ లేదు. అది ఊరికనే ఏదో మీరు అడిగితే చెప్పాలి, టీవీలు ఉన్నాయి కాబట్టి వీటిని దాని గురించి ఏదో చెప్పాలి, సోషల్ మీడియా గురించి చెప్పాలంటే చెప్పాలి తప్ప, లేకపోతే దాంట్లో అది మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇంకేంటి అయిపోయింది. నువ్వు లేట్ వచ్చావు. మళ్ళీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం. దాని మనుగడే అందరి తాలూకా మనుగడ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనుగడ, రాష్ట్రంతో పాటు. కాబట్టి దాంట్లో ఏ విధమైన లోపాకారి ఒప్పందాలు, లోపాకారి ఏది జరిగినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఎదురుస్తూ ఎప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.